వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన తర్వాత తెలంగాణలో మొత్తం మీ ఫైర్ తగ్గిపోయినట్టుంది బీజేపీ నాయకులకు. అసలు బీజేపీ నాయకులకు ఫైర్ ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే భారతదేశంలో అభివృద్ధి జరగడానికి నరేంద్ర మోడీతో పాటుగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రయాణం చేస్తుంది కాబట్టి, అడుగులు వేస్తుంది కాబట్టి ఫైర్ అనేది తగ్గదు. ఎందుకు తగ్గుతుంది? మాకు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఇవాళ 6 నుంచి 14% ఓటు బ్యాంక్ పెరిగింది. 19 స్థానాలలో సెకండ్ స్థానం వచ్చినాము. అంటే ఓటు బ్యాంకు పెరగడంతో పాటు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి యువత మా దిక్కు చూస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి జెండాని వాళ్ళు పట్టుకునే ప్రయత్నంలోనే ఈరోజు ఇంత పర్సంటేజ్ పెరిగింది. రేపు రానున్న రోజుల్లో మా దగ్గర కూడా 10కి పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించి, ఇక్కడ ఉన్నటువంటి యువత గెలిపించి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి తయారవుతూ ఉన్నారు. కవర్ చేసుకోవడంలో బీజేపీ నాయకుల కంటే పెద్దోళ్ళు ఎవరు ఉండరేమో. మేము అధికారంలోకి వస్తాం, మేము కేసీఆర్ను కూలగొట్టేది మేమే అని ఓడిపోయి, సరే మీ స్థానాలు పెరిగి ఉండొచ్చు, పర్సంటేజ్ పెరిగి లెక్కలు అది బాగానే ఉంది, కానీ అధికారంలోకి వస్తామని గప్పాలు కొట్టినటువంటి బీజేపీ నాయకులు ఇంత కవర్ చేసుకోవడం అసలు అంటే గప్పాలు అని చెప్పడం ఇదంతా కూడా రాజకీయాలలో తప్పుడు మాటలు ఏమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ని ఇంటికి పంపిస్తామన్నాం, ఆ పాత్ర మేము వహించినాం, అదే జరిగింది. కానీ పంపించే దాంట్లో మంచి పాత్ర వహించినాం, కానీ ఓటు రూపంలో మళ్ళీ మా వైపు తిప్పుకునే దాంట్లో మేము కొంతవరకు ఈ 6 గ్యారంటీ కార్డులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసేసి, ఎందుకంటే కర్ణాటక పాలసీ ఇక్కడ చేసిండ్రు, అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నారు, పిల్లలకు స్కూటీలు అంటున్నారు, ఫ్రీ బస్ అంటున్నారు, ఇవన్నీ కూడా అవని అది కానీ. ఎందుకంటే ఇవాళ శ్వేతాపత్రం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటిదాకా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత కుప్పలు ఉన్నాయి, లెక్కలు పెట్టాలని చెప్పేసి ఓ పక్క చెప్తూనే మళ్ళీ ఆ శ్వేతపత్రాల సంగతి ఇదంతా వీళ్ళిద్దరు కాంగ్రెస్ ఇలా టీఆర్ఎస్ మళ్ళీ తోడు దొంగలుగా వ్యవహరిస్తున్న తీరు కనబడుతుంది తప్ప ఇక్కడ ఇంకోటి లేదు. ఎందుకంటే ఎంతసేపు మేడిగడ్డ పిల్లర్ గురించి మాట్లాడుతున్నారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లకు లేకపోతే ఒక కాంట్రాక్టుల మీద రుద్దేసి ఈ కరప్షన్ ఎటు రుద్దాలనుకుంటారు. అంటే ఇక్కడ ఏది ఏమైనా ఈ యొక్క తెలంగాణలో మేము ఏ రోజుకైనా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పాలనని పూర్తి స్థాయిలో మంటగలపనికి, అవినీతి పాలన లేనటువంటి పాలన ఇచ్చేసి గొప్ప పాలన ప్రజలకు అందించేటువంటి కేవలం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఓ రోజు ఉబ్బిపోయి తబ్బిభావము మేము, ఓ రోజేమో అలసిపోయి ఉంటాం. నిరంతరం మేము యుద్ధం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మా యొక్క నరేంద్ర మోడీ గారు విశ్వగురు స్థానానికి భారతదేశాన్ని తీసుకుపోవాలనుకుంటున్నటువంటి ఒక ఆశయాన్ని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త వెనుకాల ఉండి నడిపిస్తూ వెళ్తుంటారు.